దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో మీకు సమ్ అంతా నీట్గా అర్థమవుతున్న స్టూడెంట్స్, హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్, నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్కి ఎక్లోన్ ఫామ్కి డిఫరెంట్ ఏంటి? అండ్ నార్మల్ ఫామ్ని మనము ఇంకొక పేరుతో అంటాము, కెనానికల్ ఫామ్ అంటాం. మీకు ఎగ్జామ్లో కెనానికల్ ఫామ్ అన్నా నార్మల్ ఫామ్ అన్నా ఇదే మెథడ్, ఇదే సమ్. అండ్ ఎక్లోన్ ఫామ్ అంటే ఓన్లీ మనం రో ఆపరేషన్ చేస్తాము. నార్మల్ ఫామ్లో రో అండ్ కాలమ్ ఆపరేషన్ చేస్తాం స్టూడెంట్స్. మీకు బేసిక్స్ చెప్తూ సమ్ని నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చింది అనుకున్నాం, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంఎన్ సంబంధించిన వీడియోస్ కావాలి అండ్ డ్రాయింగ్ సంబంధించిన వీడియోస్ కావాలి. సో ఇలా మీకు ఏదైనా వీటికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. M1 డ్రాయింగ్, M2, M3 ఇలాంటి ప్లేలిస్టులు మనం రెడీ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ ఇన్స్టాలో మనం RS వైబ్స్ అని అండ్ ఫేస్బుక్లో కూడా RS వైబ్స్ అని ఉంది స్టూడెంట్స్. సో ఫేస్బుక్, ఇన్స్టా పేజ్ని మనం మీకు కింద లింక్స్ ఇస్తాం స్టూడెంట్స్, క్లిక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో అప్డేట్స్ పెడతా ఉంటాం స్టూడెంట్స్, ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనము నార్మల్ ఫామ్ని ఎలా సాల్వ్ చేయాలి, చాలా అంటే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. హిందీ సంబంధించిన ఛానల్ కూడా స్టూడెంట్స్, RS అకాడమీ హిందీ ఛానల్ సో ఉంది. ఎవరికైనా హిందీ వాళ్ళకి కావాలంటే స్టూడెంట్స్ సర్చ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాం స్టూడెంట్స్. ఓకే, సో ఇది నార్మల్ ఫామ్గా మనం చేయమంటున్నాడు. గమనించండి, మీకు డెఫినేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆల్రెడీ, మీకు చూడండి ఇక్కడ. సో నార్మల్ ఫామ్లో ఈ చూడండి, ఇదంతా మనకి 1 ఉండాలి, అంటే డయాగ్నల్ ఉంటాం. డయాగ్నల్గా మనకి ఏముండాలి, 1 1 1 1 1 ఉండాలి. ఈ పైన మనకి ఇవన్నీ జీరోస్ అయిపోవాలి, కింద ఇవన్నీ మనకి జీరోస్ అయిపోవాలి. ఓకే, గమనించండి. అయితే నార్మల్ ఫామ్లో ఏంటి, డయాగ్నల్గా అన్నీ 1 ఉండాలి, ఈ పైన 1 0 అయిపోవాలి, ఈ కింద 1 0 అయిపోవాలి. ఇది నార్మల్ ఫామ్. ఎక్లోన్ ఫామ్ అంటే ఏంటి? ఎక్లోన్ ఫామ్ అంటే ఏం లేదు, ఇవి 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు, రైట్? సో డయాగ్నల్గా 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు, బట్ కింద వాల్యూస్ చూడండి, ఇవన్నీ జీరోస్ అయిపోవాలి, ఇవన్నీ మనకి జీరోస్ అయిపోవాలి. పైన 0 అవసరం లేదు, కింద 0 అవ్వాలి. అంటే నార్మల్ ఫామ్లో సగం సమ్ చేస్తే అదే ఎక్లోన్ ఫామ్. మీకు అర్థమైనప్పుడు స్టూడెంట్స్, నార్మల్ ఫామ్ని సగం సమ్ చేస్తే అదే ఎక్లోన్ ఫామ్. అంటే మనము ఎక్లోన్ ఫామ్లో రో ఆపరేషన్ మాత్రమే చేస్తాం. నార్మల్ ఫామ్లో ఫస్ట్ హాఫ్, ఒక సినిమా ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటాం కదా, ఫస్ట్ హాఫ్ అలానే ఇవి మనము 0 చేస్తాం కదా, రో ఆపరేషన్ వాడతాం. ఇవి 0 చేసేటప్పుడు మనం కాలమ్ ఆపరేషన్ వాడతాం. ఓకే, మీకు ఎక్లోన్ ఫామ్కి నార్మల్ ఫామ్కి డిఫరెన్స్ చెప్పాను. సమ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్. ఓకే, మీకు ఇంకేమైనా సమ్స్ కావాలి, మెథడ్స్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము వాటికి సంబంధించిన వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సమ్ అయితే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు స్టూడెంట్స్. లైక్ చేయండి, ఎందుకంటే మాకు ఒక్కొక్క వీడియో అవర్స్ పడుతుంది. మిమ్మల్ని మేము జాయిన్ అవ్వమని మెంబర్షిప్ తీసుకోమని మేము అనట్లేదు. మా వీడియోస్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి మీకు స్టూడెంట్స్. ఓకే, మీరు జాయిన్ అవుతూనే చూడాలన్న రూలే లేదు. జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు, సపోర్ట్ చేయొచ్చు. సో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే సో కామెంట్స్ పెడితే స్టూడెంట్స్ ఖచ్చితంగా మేము స్పందిస్తాం స్టూడెంట్స్. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మాకు టీం ఉంటుంది స్టూడెంట్స్, టీం మీకు ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. ఓకే, జాయిన్ అవ్వచ్చు, బట్ జాయిన్ అవుతే చూడాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా మీరు లైక్ చేసి వీడియో మొత్తం చూడొచ్చు స్టూడెంట్స్, వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ మనం రో ఆపరేషన్ చేయాలి. గమనించండి, నేను మీకు ఎలా చెప్తున్నా అలా చూడండి. రో ఆపరేషన్ అంటే నేను మీకు రాసి చెప్తాను చూడండి. చూడండి, వీటికి మాత్రం రో ఆపరేషన్ చేస్తాం. ఓకే, సో ఇది నేను మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో రాయ అవసరం లేదు. ఓకే, ఇది రో ఆపరేషన్ RM పెట్టా, మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి రాస్తున్నాను అలాగా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు సమ్ టైం ఎక్కువ పడుతుంది, మీరు చేస్తే సమ్ అనేది తక్కువ టైం పడుతుంది స్టూడెంట్స్. ఓకే,
మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది కదా, మాకు చేయడానికి ఇంకెంత టైం పడుతుంది అంటారు. కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డబల్ టైం పడుతుంది స్టూడెంట్స్. ఓకే, మీకు అర్థమయ్యేట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఓకే, చూడండి ఈ కింద ఏమో వీటన్నిటికి రో ఆపరేషన్ చేస్తాం, వీటికి మనం కాలం ఆపరేషన్ చేస్తాం. ఓకే, ఇది 0 అవ్వాలి, 0 అవ్వాలి. ఇక్కడ 0 ఇచ్చాడు రైట్, ఇవ్వకపోతే మనం 0 చేయాలి. ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి. ఇక్కడ 0 ఇచ్చాడు, ఇవ్వకపోయినా మనం 0 చేయాలి. ఇలా 0 చేయాలంటే వీటిని మనం కాలం ఆపరేషన్ చేస్తాం, వీటి మనం రో ఆపరేషన్ చేస్తాం. అండ్ ఇవి మాత్రం మనం 1 అవ్వాలి, ఖచ్చితంగా 1 అవ్వాలి. ఓకే, నార్మల్లో ఖచ్చితంగా 1 అవ్వాలి. ఎక్లన్ ఫామ్లో అవి అవసరం లేదు. సో ఫస్ట్ మనము రో ఆపరేషన్ చేస్తూ ఇవి సాల్వ్ చేయాలి. ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనం ఏం చెప్పాము, మీకు ఎక్లన్ ఫామ్ చెప్పాం కదా, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ ఇది 0, చూడండి ఇది 0. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ రెండిట్లు మనం 0 వేసుకోవాలి. ఏవి? ఈ రెండిట్లు మాత్రం 0 వేసుకోవాలి. అయితే ఈ రెండు మనం 0 చేసుకోవాలంటే ఈ ప్రయత్నంలో మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. చాలామందికి ఇదే సమస్య. ఓకే, ఏంటి అంటే ఈ రెండు 0 చేసుకోవాలి అంటే మనం తీసుకోవాల్సిన హెల్ప్ R1. ఏంటి? R1. ఈ రెండు 0 అవ్వాలంటే R2 తీసుకోవాలి. ఇది 0 అవ్వాలంటే R3 హెల్ప్ తీసుకోవాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది 0 అవ్వాలన్నా ఏంటి, ఇది 0 అవ్వాలన్నా, ఇది 0 అవ్వాలన్నా, ఇది 0 అవ్వాలన్నా మనకి C1 హెల్ప్ తీసుకోవాలి. ఇది 0 అవ్వాలన్నా, ఇది 0 అవ్వాలన్నా C2 హెల్ప్ తీసుకోవాలి. ఇది 0 అవ్వాలంటే C3 హెల్ప్ తీసుకోవాలి. ఈ లాజిక్ మీకు తెలిస్తేనే సమ్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అంతేకాని ఇవి తెలియకుండా సమ్ చేస్తే మాత్రమే మీకు మీ వల్ల కాదు. నేను నీట్గా ప్రతి బేసిక్ చెప్పుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్సే మీకు చాలా ఇంపార్టెంట్. సమ్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నేను చెప్పాను సరే అది చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా 1-2 సార్లు వినండి. సమ్ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, ఏం చేస్తాం మీకు అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇవి డ్రైవింగ్ ఒక రూల్స్. మనం ముందు డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది వినకుండా మీరు ముందుకు వెళ్ళిపోయారు అనుకున్నాం, అప్పుడు మీకు ఎలా డ్రైవ్ చేస్తాను, ఎందుకు డ్రైవ్ చేస్తాను మీకు అర్థం కాదు. ఓకే, మన గోల్ బట్టే మనం రీచ్ అవ్వాలి కదా. మనం విజయవాడకి వెళ్ళాలి అంటే సో మనం అదే దారిలో మనం డ్రైవ్ చేయాలి. అంతేకాని రోడ్డు మీద డ్రైవ్ చేస్తే విజయవాడకి వెళ్ళిపోతామా? వెళ్ళము రైట్. రోడ్డు మీద చాలా దారులు ఉంటాయి, మన దారి ఏంటో మనం తెలుసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ దారి ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు రో ఆపరేషన్, ఇచ్చేటప్పుడు కాలం ఆపరేషన్, ఎవరు తీసుకోవాలో తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది 0 ఆల్రెడీ ఉంది, ఇది 0 అవ్వాలి. కాబట్టి ఇదేంటిది R3, ఇది R3. సార్ మాకు ఈ R3, R4, C1, C2 కన్ఫ్యూషన్ అంటే ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. గమనించండి, చూడండి ఇలా మాట్లాడుతున్నాం. అప్పుడు ఏంటంటే ఇది R1, ఇలా మాట్లాడుతున్నాం. R2 ట్రిక్ కూడా చెప్తాం స్టూడెంట్స్. ఇలా మాట్లాడుతున్నాం. R3 ఇలా మాట్లాడుతున్నాం. R4. ఓకే, మీకు క్లియర్గా అర్థం అనుకున్న స్టూడెంట్స్. అంటే మనకి రోస్, ఇవేంటివి రోస్, సింగిల్ రో, డబల్ రూల్ అంటుంటాం కదా, అదేవిధంగా ఇవి రోస్. ఓకే, కాబట్టి ఇలా మాట్లాడేటప్పుడు మనం R1 అంటాం. అదేవిధంగా ఇప్పుడు R3 తీసుకున్నాం. R3 అంటే ఇదంతా R3. R3 ఇంప్లాయిస్ ఇది 0 చేసుకోవాలి మన గోల్. R3 మైనస్ ఎవరు హెల్ప్? R1 హెల్ప్ ఉండాలి. R1 హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇలా స్పేస్ ఇచ్చుకోండి ఇక్కడ మన పక్కన. ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు R4 ఇంప్లాయిస్ R4 మైనస్ R1. ఓకే, ఇది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అత్యంత వారి కన్ఫ్యూజ్ ఎవరికైతే అయ్యారో మీకు అర్థం కాలేదు వాళ్ళకి మళ్ళీ చెప్తాను, వినండి. ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాను, అందుకోసం R3 వేసుకున్నాను. ఇదేంటిది R3 కదా, ఈ R3 మైనస్ నేను R1 చేసుకోవాలనుకుంటున్నాను, మైనస్ R1. అదేవిధంగా R4 ఇది 0 అవ్వాలనుకుంటున్నాను, అందుకే R4 ఇంప్లాయిస్ R4 మైనస్ R1 వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ R3 పక్కన ఏముంది? R3కి ఏముంది? 1 ఉంది కాబట్టి ఇది R1కి వేసుకోవాలి, అంటే ఇక్కడ 1 వేసుకోవాలి. ఇక 1 ఉంది కాబట్టి ఆ 1 దీనికి వేసుకోండి అలాగా. అదేవిధంగా ఈ 1 దానికి, ఈ 1 దీనికి. సో 1లో వేసుకునే అవసరం లేదు,
మీకు అర్థం కావడానికి ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాను. అలా వేసుకుంటే ఈజీగా 0 వస్తుంది. ఇప్పుడు 1 ఉన్నాయి కాబట్టి వేసుకునే అవసరం లేదు. ఓకే, సో చూడండి, ఈ 1లో నుంచి ఈ 1 తీసేస్తే 0నే కదా, ఈ 1లో నుంచి ఈ 1 తీసేస్తే 0నే కదా. ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు మాత్రానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి అని మీకు అర్థం కావడం కోసం నేను చూపించాను. ఓకే, ఇప్పుడు R3 ఇలా ఉంది కదా స్టూడెంట్స్, R3లో నుంచి R1 తీసేమన్నాం కదా. సో R3 వాల్యూస్ ఏంటి? 1 3 2 0 వేసుకోండి. 1 3 నెక్స్ట్ 2 0 ఇది R3 వాల్యూస్. మైనస్ ఓకే, R1 అంటే ఏంటి? 1 0 -3 -2 1 0 1 0 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అండ్ 2 ఇలా వచ్చింది. ఓకే, సో 1లో నుంచి 1 తీసేస్తే 0, 3లో నుంచి 0 తీసేస్తే 3, ఇది 5, ఇది -2. సో ఇలా వచ్చింది ఆన్సర్ మనకి. అదేవిధంగా R4 ఏమున్నాయి? R4 చూసుకోండి. 1 1 -2 0. సో వేసుకోండి. 1 1 -2 0 ఇవి R4 వాల్యూస్. చూడండి, R4 అంటే 1 1 -2 0 1 1 -2 0. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 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 మైనస్. R1 1 0 -3 2 1 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అండ్ 2. సాల్వ్ చేసుకోండి. 1 నుంచి 1 తీసేస్తే 0, ఇక్కడ 1, ఇక్కడ 1, ఎందుకంటే -2 3 అంటే మనకు 1 మిగులుతుంది. ఇక్కడ -2 ఇలా వచ్చింది స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనకి నేను ఈ మ్యాట్రిక్స్ వేసుకుంటాను. నాకు న్యూ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, అది వేసుకుంటాను స్టూడెంట్స్. ఓకే, మనము ఇది మార్చడం ట్రై చేసాం, అందుకోసమే R3 R4. మరి ఈ R1 R2 ఏమైనా మార్చామా అంటే ఏమీ మార్చలేదు కదా. ఈ రెండు యాసిడ్ వేసేసుకోండి, సేమ్ ఎలా ఉన్నాయి అలా వేసుకోండి. ఇప్పుడు R3 కనుక్కుంటే నాకు ఏమొచ్చింది? 0 3 5 -2 అది వేసుకోండి. 0 3 5 -2 ఓకే 5. ఓకే, నెక్స్ట్ R4 వాల్యూస్ ఏమొచ్చింది మనకి? 0 1 1 -2 అది వేసుకోండి. 0 1 1 -2 ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే మన గోల్ ఏంటి? ఈ రెండు జీరోస్ అవ్వాలి అని చెప్పాను కదా. చూడండి, 2 జీరోస్ అయిపోయినాయి మనకి, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఈజీగా ఉంది కదా, ప్రతి స్టెప్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీకు ఇది ఒక్కటే అర్థమవుతే ఎవ్రీ స్టెప్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ 1 కింద ఈ 3 జీరోస్ అవ్వాలి అన్నాను, అయిపోయినాయి. ఇప్పుడు ఈ 1 కింద ఈ 2 జీరోస్ అవ్వాలి. ఓకే, ఈ 2 మనకి జీరోస్ అవ్వాలి. ఇప్పుడు ఈ 2 ఏమి మారవు, ఈ 2 యాస్టీస్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వేసుకుంటాం. చూడండి, యాస్టీస్ 5, ఈ 2 నేను యాస్టీస్ వేసుకున్నాను స్టూడెంట్స్, గమనించండి. అయితే గమనించండి, ఈ 2 జీరోస్ కూడా మనం యాస్టీస్ వేసుకోవచ్చు. ఈ 2 కూడా ఇంకేం మారవు కదా. ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలి? ఈ 2 జీరోస్ మార్చుకోవాలి. ఈ క్రమంలో ఇవన్నీ మారుతాయి కాబట్టి ఇవి నేను వేసుకోవట్లేదు, రైట్. ఇవి ఎలా సాల్వ్ చేయాలో సేమ్ ఇదే విధంగా మనం సాల్వ్ చేద్దాం. ఒక్కసారి ఇది ఎర్ర చేసుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఈ 2 జీరో వేసుకోవాలి. ఇది 0 అయిపోవాలి, ఇది 0 అయిపోవాలి. దానికోసం ఇదేంటిది? R3. ఇదేంటిది? R3. ఇది R4. సో R3లో మనకి 0 అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకుంటున్నాను. R3 ఇంప్లైస్ R3 మైనస్. సో ఇది 0 అవ్వాలి అంటే మనము ఇక్కడేమో R1 తీసుకున్నాం, ఎందుకంటే ఈ 3 జీరోస్ అవ్వాలంటే R1, ఈ 2 జీరోస్ అవ్వాలంటే R2 హెల్ప్ తీసుకోవాలి. R2 హెల్ప్ తీసుకోవాలి కాబట్టి మైనస్ R2. అదేవిధంగా R4 ఇంప్లైస్ R4
సో చూడండి, ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే ఖచ్చితంగా మనం R2 హెల్ప్ చేసుకోవాలి. -R2. ఇప్పుడు ఈ పక్కన ఏ నెంబర్లు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. అయితే R3 వాల్యూ ఏముంది? ఇక్కడ 3 ఉంది. ఇది R3 కదా, ఇక్కడ 3 ఉంది. ఈ 3తో ఈ R2కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, రైట్? R2 వాల్యూ ఏముంది? 1 ఉంది కదా, ఈ 1తో దీని అంతా మల్టిప్లికేషన్ చేసుకోవాలి, రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ లాగా. 3తోనేమో దీని అంతటికి, 1 ఏమో దీని అంతటికి. చాలామందికి ఈ పక్కన నెంబర్లు ఏమొస్తాయో అర్థం కావు. ఎందుకు తీసుకుంటారో, ఎలా తీసుకోవాలో తెలియదు. ఇది తెలుసుకోండి. 3తోనేమో R2 కాబట్టి R2 పక్కన 3 వేసుకున్నాం. ఈ 1 ఏమో R3కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, రైట్? అలాగా. ఇక్కడ చూడండి, R4కి 1 ఉంది. 1తోనేమో దీని అంతటికి, ఈ 1తోనేమో దీని అంతటికి. సో 1లో వేసుకునే అవసరం లేదు, రైట్? ఇక్కడ వేసుకునే అవసరం లేదు. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు మనం R3 సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో చూడండి, R3 వాల్యూస్ ఏమున్నాయి? 3, 5, -2. 3, 5, -2 కాబట్టి నెక్స్ట్ మైనస్ R3 వాల్యూస్ మనం వేసుకున్నాం. R2 వాల్యూస్ ఏమున్నాయి? 3 × 1 3, 3 × 4 12, 3 × 5 15 అక్కడ వేసుకోవాలి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో 3 × 1 3, 3 × 4 12, నెక్స్ట్ 3 × 5 15. సో వేసుకోండి. 3లో నుంచి 3 తీసేస్తే 0. సో 12లో నుంచి 5 తీసేస్తే మనకి -7 అండ్ -2 -15 -17 వేసుకోండి. 0 -7 ఇదేంటిది? -7 ఇది -17 ఇలా వచ్చి. సో మనకి గోల్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ గోల్ ఏంటి? ఇక్కడ 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. 1 1 -2 వేసుకోండి. R4 2 ఇది మనకి R4 వాల్యూస్ మైనస్ కాబట్టి మైనస్. ఓకే, సో ఇప్పుడు R2 వాల్యూస్ ఏమున్నాయి? R2 వాల్యూస్ 1 4 5 వేసుకోండి. 1 4 5 ఏమవుతుంది? ఇది 0 1 -1 0, ఇది -3 అండ్ ఇది -2 -5 -7 వస్తుంది. వేసుకోండి. 0 -3 -7 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, క్లియర్? మీకు అర్థం కాదు స్టూడెంట్స్. ఇప్పుడు మన గోల్ ఏంటి? మన గోల్ ఏంటంటే ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, మన ప్రయత్నం అది. అండ్ నెక్స్ట్ మనము ఇవి మనం 0 వేసుకోవాలి. దాని తర్వాత వీటిని మనం 1 లైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లైన్లో మనం ఇక్కడ 7 మిగిలిపోతే మనం చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఏం చేసుకోవాలి? ఇది 0 అవ్వాలి. ఓకే, ఇది 0 అవ్వాలంటే ఏం చేసుకోవాలి? గమనించండి, ఇదేంటిది? R4 ఇంప్లైస్ R4 మైనస్ మనకి ఏం హెల్ప్ తీసుకోవాలి? R3 హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ R1 అయిపోయింది, R2 అయిపోయింది, R3 హెల్ప్ తీసుకోవాలి. అయితే గమనించండి, ఇక్కడ ఇదేమో R4కి ఏమో -3 ఉంది, R3కి ఏమో 7 ఉంది, -7 ఉంది. ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కన్సిడర్ చేయకండి, 3 7ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ 3తోనేమో దీనికి చేసుకోవాలి, ఈ 7తోనేమో దీనికి చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్ లాగా. ఏంటి? R4కి ఏముంది? 3 ఉంది కదా, అదే R3 పక్కన వేసుకోవాలి. R3కి ఏముంది? 7 ఉంది కదా, అది R4 పక్కన వేసుకోవాలి, ఇలాగా. సో 2 మైనస్లు వేసుకుంటే ఈ మైనస్ అవసరం లేదు, 2 మైనస్ క్యాన్సిల్ అయిపోయి అనుకోండి. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఈ 3 కాలమ్స్ మనకి సేమ్ యాస్టీస్ మనం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 0s కూడా మనం సేమ్గా వేసుకుంటున్నాం. అంటే మనకి ఈ ఇది మాత్రమే 0 అవ్వాలి. అయితే దీనికోసం అప్లై చేస్తాము, ఈ వాల్యూ కూడా మనకి మారుతుంది, అది కామన్.
ఓకే, సో దానికోసం చూడండి సింపుల్గా ఏం చేద్దాం. ఫస్ట్ మనము ఇదేంటిది R4 వాల్యూస్ ఏమున్నాయి, R4 వచ్చేసి చూడండి 3 and 7 కదా. 7 3s are ఎంత ఏంటి, 7 3s are ఎంత 21, మైనస్ ఉంది కాబట్టి -21 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7 7s are ఎంత 49 కాబట్టి -49 వస్తుంది. ఓకే, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడేముంది 3 ఉంది. సో ఈ 3ని R3తో మల్టిపుల్ చేసుకోవాలి. R3 వాల్యూస్ ఏంటి 7 17 R3 వాల్యూస్. సో 3 7s are ఎంత 21. ఓకే, 3 7s are 21. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21. ఓకే, నెక్స్ట్ 3 17s are ఎంత 3 17s are 51 వస్తుంది. ఎందుకంటే 3 1s are 3 3 7s are 21. సో 51 వస్తుంది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 51 ప్లస్ 51 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 0 కాబట్టి నాకు ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 51లో నుంచి 49 తీసేస్తే +2 మిగులుతుంది కాబట్టి +2. ఇంత సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ దాకా చేస్తే మనకి ఎక్లోన్ ఫామ్ అయిపోయింది. రియల్గా చెప్తున్నాం వినండి, ఇక్కడ దాకా వేస్తే ఎక్లోన్ ఫామ్ అయిపోయింది. ఇవి 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి అనే రూలే లేదు ఎక్లోన్ ఫామ్లో. మీరు ఇక్కడ దాకా వింటే ఎక్లోన్ ఫామ్ విన్నట్టే. రైట్, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్. సో ఇక్కడ దాకా వినిన తర్వాత ర్యాంక్ ఎంత వచ్చింది చెప్పాలి. ర్యాంక్ అంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి అనుకో, అది కన్సిడర్ చేయకండి. ఇవన్నీ జీరోసా కాదు కదా. సో ఇది జీరోస్ కాదు ఎందుకంటే ఇది వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ జీరోస్ కాదు, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ జీరోస్ కాదు కాబట్టి ర్యాంక్ 4 వస్తుందని మనం రాసేసుకోవచ్చు ఎక్లోన్ ఫామ్లో. ఓకే, ఇక్కడ దాకా మనకి ఎక్లోన్ ఫామ్ చేస్తే సో ఇక్కడ మనం ఏం చేస్తాము చూడండి, ఇది 0 0 0 0 0 0 అవ్వాలన్నాను. సో చూడండి అయ్యింది 0 0 0 0 0 0 అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనం 0 చేయాలి. ఇగో చూడండి, గమనించారా. సో వీటిని మనం 0 చేయాలి. ఇక్కడ మనం రో ఆపరేషన్ వాడాము, నెక్స్ట్ మనం కాలమ్ ఆపరేషన్ వాడదాం స్టూడెంట్స్. ఓకే, కాలమ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇది 0 చేసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. ఫస్ట్ 0 ఇది 0 వేసుకోవాలి. నెక్స్ట్ ఇది 0 వేసుకుందాం, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇది 0 వేసుకుందాం. ఇది 0 వేసుకోవాలంటే ఏంటిది, ఇది గమనించండి, ఇది C1. మీకు అర్థం కావడం కోసం చిన్నగా రాస్తాం, ఎగ్జామ్ రాయకండి. ఇది C1, ఇది C2. మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాం స్టూడెంట్స్. ఇది C3, ఇది C4. మీకు ట్రిక్ చెప్తా, రఫ్ కాలం అంటాం. రఫ్ కాలం ఎక్కడ రాస్తారు, రఫ్ కాలం ఎలా రాస్తారు కాబట్టి కాలం. కాబట్టి ఇది C1 C2 C3, ఇది C4. ఓకే రైట్. అయితే C3లో ఇది 0 వేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు C3 ఇంప్లాయిస్ C3 మైనస్. సో చూడండి, ఇది 0 వేసుకోవాలంటే ఖచ్చితంగా మనం C1 హెల్ప్ తీసుకోవాలి. ఏంటి, ఇది 0 వేసుకోవాలంటే C3లో ఇది 0 వేసుకోవాలనుకుంటే మనం C2 హెల్ప్ తీసుకోవాలి. ఏంటి, C2 హెల్ప్ తీసుకోవాలి. ఓకే, మీకు ఇలా అర్థం కదా స్టూడెంట్స్. సో ఇది 0 వేయాలంటే C2 హెల్ప్ తీసుకోవాలి. అయితే ఈ పక్కన నెంబర్లు ఏం వేసుకోవాలి, ఇందాక మీకు చెప్తున్నాం కదా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 4 ఏమో C3కి ఉన్న 4 ఏమో C2కి వేసుకోవాలి, 1 ఏమో C3కి వేసుకోవాలి. ఏంటి, C3 ఏవైతే 4 ఉందో ఆ 4ని C2కి వేసుకోవాలి. రైట్, C2కి ఏమైతే 1 ఉందో అది C3కి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే,
ఇలాగా. సో సాల్వ్ చేద్దామా మనం, ఇది ఎరే వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇది 0 అవ్వాలి కాబట్టి C3 మారుతుంది. C1 C2 C4 యాస్ట్ వేసేసుకోండి. ఫస్ట్ మనకి C3 మాత్రం మారుతుంది, సో అందుకోసం ఇది ఎంటీ పెట్టాను స్టూడెంట్స్. ఓకే, సో కన్ఫ్యూజన్స్ ఏమి ఉండకూడదు కాబట్టి. సో C3 వాల్యూస్ ఏమున్నాయి వేసుకోండి. -3 4 -7 0. ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి యాస్టివ్ వచ్చాయి. నెక్స్ట్ మైనస్, ఓకే, 4 into C2 4 into 0 0 4 into 1 4 4 into 0 0 మొత్తం 0 అయిపోయింది కాబట్టి 4 into 0 4 into 1 4 నెక్స్ట్ 4 into 0 0 4 into 0 0 మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే సో మనకి -3 నుంచి 0 తీసేస్తే మనకి -3 మిగులుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి 0. సో ఇక్కడ -7 0. ఇది మన రిజల్ట్. సో వేసుకోండి -3 0 -7 0 ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు జీరోస్ చేసుకుందాం. సో ఇదేంటిది C3, ఇది C4 అంటాం. సో C3 అంటే ఇక్కడ మనకు ఉన్నాయి కదా, సో ఈ పైన ఉన్నాయి కాబట్టి మనం దీని హెల్ప్ తీసుకోవాలి. అంటే C3 ఇంప్లాయిస్ కొంచెం గ్యాప్ ఇద్దాం స్టూడెంట్స్. C3 మైనస్ ఏంటి C3 మైనస్ C1. నెక్స్ట్ C4 implies, ఓకే, C4 implies C4 మైనస్ C1 హెల్ప్ తీసుకోవాలి. ఈ 3 జీరోస్ అవ్వాలంటే ఖచ్చితంగా దీని హెల్ప్ తీసుకోవాలి. ఈ 2 జీరోస్ అవ్వాలంటే దీని హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ ఇది 0 అవ్వాలంటే ఇక్కడ C3 హెల్ప్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, గమనించండి, ఇవన్నీ C3లే అంటాం, ఇవన్నీ C3లే, ఇవన్నీ C4లే అంటాం. కనిపించకండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే C3 వాల్యూ ఏముంది గమనించండి. C3 వాల్యూ వచ్చేసి మనకి -3 ఉంది. ఈ -3 మనం C1కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే -3 into C1 -3 into C1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఈ 1 ఏమో మనం C3కి మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఈ 1 ఏంటి C3కి పక్కన 1 వేసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఈ 2 ఏమో అంటే C4కి 2, C4ది 2 ఉంది కదా, ఈ 2 ఏమో C1 మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈ 1 ఏమో C4కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు గమనించండి, మనకి ఈ 2 ఏవి మారవు. మనకి C3 మారుతుంది కాబట్టి C3 వేసుకున్నాం, C4 మారుతుంది కాబట్టి C4 వేసుకున్నాం. ఈ 2 ఏవి మారవు కాబట్టి ఈ 2 యాస్టివ్ వేసేసుకోండి. C3 ఎంటీగా ఉంది, C4 ఎంటీగా ఉంది. సో సమ్ సాల్వ్ చేసుకునే ముందు ఇది వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, చూడండి C3 వాల్యూస్ ఏమున్నాయి. C3 వచ్చేసి ఇదంతా రైట్, వేసుకోండి. -3 0 -7 0 ఇది C3 వాల్యూస్. ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకోండి. ఓకే, C1 సో 3 into C1 3 into C1 అంటే 3 into C1 అంటే అండి ఈ 3తో ఇదంతా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 into 1 మనకి 3, మిగతాది జీరోస్. సో రిజల్ట్ ఏంటంటే ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. ఇది మనకి 0, ఇది -7, ఇది 0. ఇది మన రిజల్ట్. సో వేసుకోండి 0 0 -7 0 ఇది మన రిజల్ట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ C4
C4 ఏంటి 1 into C4 కాబట్టి ఇది వేసేసుకోండి 2 5 minus 17 and 2 రైట్. ఇక్కడ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ 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 2 into C1. సో C1 ఏముంది ఇక్కడ ఓన్లీ 1 ఉంది. 2 into 1 2, మిగతావి జీరోస్ జీరోస్ జీరోస్. ఓకే, సో 2లో నుంచి 2 తీసేస్తే మనకి 0. సో 5లో నుంచి 0 తీసేస్తే మనకి 5 అండ్ మైనస్ 17 సేమ్. అండ్ 2లో నుంచి 0 తీసేస్తే 2 యాస్టే వచ్చేసింది. కేవలం ఈ రెండు మాత్రమే మనకి 0 అయ్యాయి, గమనించండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ మనకి ఇది 0 అవ్వాలి. అగైన్ ఇది ఏంటిది, ఇది వచ్చేసి మనకి C4 కాబట్టి C4 ఇంప్లైస్. ఓకే, C4 ఇంప్లైస్. ఓకే, సో ఇది 0 అవ్వాలంటే హెల్ప్ ఎవరు తీసుకోవాలి, మనం C2 హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి C4 మైనస్ C2 హెల్ప్ తీసుకోవాలి. ఓకే, C4 మైనస్ C2 ఇది 0 అవ్వాలంటే ఇది హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్ పక్కన నెంబర్స్ ఏమొస్తాయంటే 5 తీసుకువెళ్ళి C2కి వేసుకోవాలి. 5 తీసుకువెళ్ళి C2కి వేసుకోవాలి కాబట్టి C2 పక్కన పెట్టున్నాము. 1 తీసుకుని వెళ్ళి C4కి వేసుకోవాలి. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వస్తే ఏమవుతుంది, చాలా సింపుల్. సో ఇది అరేంజ్ చేసుకుందాం అగైన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నామంటే ఇది 0 చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ 3 మనకి యాస్టే వేసేసుకోవచ్చు. ఓన్లీ C4 మాత్రం మార్చుతున్నాం కాబట్టి ఈ 3 యాస్టే వేసేసుకున్నాం. కేవలం ఇది మాత్రమే మారుతుంది, రైట్. సో ఇదేంటిది C4, చూడండి C4 రైట్. C4 వాల్యూస్ వేసుకోండి 0 5 మైనస్ 17 అండ్ 2. ఇది C4 వాల్యూస్ అక్కడ వేసుకోవచ్చు చూడండి. నెక్స్ట్ మైనస్, సో మైనస్ కాబట్టి మైనస్ 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 మైనస్. ఓకే, నెక్స్ట్ 5 into C2, 5 into C2. C2 అని ఏమున్నాయి 0 1 0 0 కాబట్టి 5 into 1 5 వస్తుంది, మిగతావన్నీ 0 వేసుకోండి. ఓకే, కాబట్టి 0. సో మైనస్ 5 into 1, సో మనకి 5 0 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో 0లో 0 తీసేస్తే 0, 5లో 0 తీసేస్తే 0 అంతే కదా. నెక్స్ట్ 17లో 0 తీసేస్తే మైనస్ 17 2 ఇలా వేసుకున్నాను. ఓకే, సో మన నెక్స్ట్ గోల్ ఏంటి, నెక్స్ట్ గోల్ ఇది 0 అవ్వాలి. ఇదేంటిది అగైన్ ఇది మనకి C4 ఇంప్లైస్ C4 మైనస్ C3 రైట్. సో ఎందుకు అంటే చూడండి ఈ C4 ఇది 0 వేసుకోవాలంటే C3 హెల్ప్ తీసుకోవాలి. ఈ రెండు 0s అయినాయి అంటే మనం C2 హెల్ప్ తీసుకున్నాం. ఈ 3 0s అవ్వాలంటే C1 హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ పక్కన పెట్టేసేయండి. ఈ 17 తీసుకెళ్ళి C3కి వేసుకోండి కాబట్టి 17. ఈ 7 తీసుకెళ్ళి C4కి వేసుకోండి, ఇలా వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చిందా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో తీసుకోండి C4 మాత్రమే మనకి ఇప్పుడు ఎంటీగా ఉంది. వాట్ ఈజ్ C4 వాల్యూస్? సో C4 వాల్యూస్ ఏంటి చూడండి, ఇది C4 వాల్యూస్. సో ఈ అంతటిని మనము 7తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈ అంతటిని 7 into 0 0, 7 into 0 0, 7 into 17 minus 119. ఓకే, అండ్ 7 2s are మనకి 14 వస్తుంది. ఓకే, ఇది మొత్తం మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మైనస్ కాబట్టి మైనస్ 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 అగైన్ 17 into C3 ఏంటి, ఇది C3.
ఓకే, సో 17 into 0 0, 17 into 0 0, 17 into and 7 వచ్చేసి మళ్ళీ అగైన్ 119. ఓకే, 17 into 0 0. ఓకే, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అయిపోయింది, ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో కాబట్టి ఇది 0 0, ఇది క్యాన్సిల్ అయిపోయింది 0, మనకి ఇక్కడ 14 మిగిలింది. రైట్, మీకు క్లియర్గా అర్థమవుతున్న స్టూడెంట్స్. సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి లాస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇది 1 అవ్వాలి, ఇది మనకి 1 అవ్వాలి, ఈ రెండు 1 అవ్వాలి. రైట్, ఏంటి ఇది 1 అవ్వాలి, ఇది మనకి 1 అవ్వాలి. సో 1 అవ్వాలంటే డివిజన్ చేసుకోవచ్చు, డివిజన్ బై చూసుకోండి. ఇదేంటిది C3, ఏంటి C3 ఇంప్లాయిస్, గమనించండి, C3 ఇంప్లాయిస్ 1 బై, ఇది -7 ఉంటే -7, +7 ఉంటే +7. C3 ఇంప్లాయిస్ 1/7, C3ఏ వేసుకోండి అంతే. ఓకే, సో 1/-7తో ఎంత డివిజన్ చేస్తే ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతుంది. అదేవిధంగా C4, రైట్, C4 ఇంప్లాయిస్ 1/14, C4 వేసుకోండి అంటే 14/14 వస్తుంది. చూపిస్తాను చూడండి. సో ఇది వేసుకున్నాము. ఓకే, సో సింపుల్ స్టూడెంట్స్, మనకి ఈ రెండు వాల్యూస్ మారుతున్నాయి కదా, ఇవన్నీ వేసుకోవచ్చు యాస్టీస్గా 0 0. నెక్స్ట్ 0 0. ఓకే, సో ఇదంతటి మనం 1/-7తో వేస్తున్నాం. చూడండి, క్లియర్ గమనించండి, ఇక్కడ -7 ఉంది కాబట్టి ఇక్కడ వేస్తాం చూడండి. -7 బై ఏంటిది -7, క్యాన్సల్ బై 1 మిగులుతుంది. అలానే 14/14 1 మిగులుతుంది కాబట్టి సో చూడండి 1 0. నెక్స్ట్ 0 0 0 0 0 0, ఇక్కడ 1 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము I4గా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ద అబౌవ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్ I4 రాసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ 4. ఏంటి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి? R is equals to 4. This is our final answer. ఓకే స్టూడెంట్స్, సో మీకు సమ్మంతా నీట్గా అర్థమవుతున్న స్టూడెంట్స్, కావాలంటే ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు సేవ్ అవుతుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు, నోట్స్ లాగా మీకు ఇది. ఓకే, సో ఈ నోట్స్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది, చూడండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.